హాయ్, నేను మీ రాధక్ని. వర్షాలు పడుతున్నాయి కదా, విత్తనాలు అవి తెచ్చాము, పెడదాం అనుకుంటున్నాము. పెడుతున్నాం చూడండి. మా ఆయన గారు పెడతారు, అంటే హార్వెస్ట్లు అయితే నేను చేస్తాను, విత్తనాలు అయితే మా ఆయన గారు పెడతారు. కలుసుకుపోయింది అవి సేవలు అవి ఉంటాయి కదా అనేసి గమేసిన జిమ్మేం ఫస్ట్ కొత్త విత్తనాలు వేస్తున్నారు. అంటే మనం మట్టిలో సేవలు అవి ఉంటాయి, ఫస్ట్లో సేవలు అవి ఉంటాయి కదా అని గమేసిన జిమ్మారు. అవి ఎలా కెలుతున్నారు, సేవలు కదిలిపోయినాయి. ఇందులో కూడా తోట వరుతున్నాడు ఇచ్చండి 3 అట్లా. ఆయన మా నారు బాగా జిమ్ముతారు, ఒత్తిగా కాకుండా బాగా పలసగా కాకుండా చక్కగా సమానంగా వస్తుంది. ఇప్పుడు వేసిన తర్వాత 10 రోజులకు వస్తాయి. అవి వాటరింగ్ అది కొంచెం తక్కువగా ఇవ్వాలి. పైన మూత వేసేయాలి, ఆకంటుంది. కొబ్బరికైనా ఏదైనా మూత వేస్తే వర్షాలకి అవి కొట్టుకోకుండా ఉంటాయి, ఎండది తగలకుండా ఉంటాయి. 10 రోజులకు వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, సూట్ కేసులో మట్టి వేసాను, అది బాగానే వచ్చింది మా సారీ వేసేటప్పుడు. ఇప్పుడు అందుకని మళ్ళీ వేస్తున్నాను, మట్టి రీఫర్ చేసాను. గోంగూర విత్తనాలు వేస్తున్నారు. ఇక బ్యాగ్లో కూడా మట్టి వేసి ఇందులో కూడా గోంగూర విత్తనాలే సరిపోతాయి. 2 అయితే గోంగూర విత్తనాలు మాకు. ఇక మట్టి అయిపోసి రెడీగా ఉంచుకున్నాను. విత్తనాలు ఏముంటాయి పెట్టడానికి బాగుంటాయని. వర్షం స్టార్ట్ అయితే ఇంకా మొక్కలే పెట్టడమే కదా, ఇంకా నేను మిద్ది పైన వేస్తున్నాను. విత్తనాలండి అవి పాలకూర బాగా పలుస్తాయండి. పాలకూర ఆకు బాగా లావుగా వస్తుంది, పెద్ద పెద్ద ఆకు చక్కగా వస్తుంది కదా, పలచగా పోయింది. గోర్చిక్కుడు విత్తనాలు 2 3 గింజలు పెట్టండి సరిపోతాయి. ఒక 5 గుళ్ళు పెడితే చాలు. సరిపోతాయి, ఎక్కువైనా కాయలు బాగా కాస్తున్నాయి. మన మీరు బాగా కాస్తున్నాయి కదా, అందుకే తక్కువ పెట్టినాం చాలు. ఇప్పుడు విత్తనాలు పెట్టారు కదా మా ఆయన గారు. టెర్రస్ గార్డెన్ మీద మొక్కలు నేను పెడుతున్నాను. బకెట్లు అవి రెడీ చేసుకున్నాను, పెడతాను. అంటే లైటింగ్ పోతుంది, వీడియోకి కనిపించదు, తర్తని పెట్టి రేపు చేస్తాను. ఇక మట్టి అది ఇలా రెడీ చేసుకున్నాను. సంచిలో వర్షం వస్తుందని పోతుందనేసి సంచిలో ఇచ్చాను. మట్టి చూడండి ఎంత గుల్లగల్లగా ఉంది. అన్నీ కలిపాను, మట్టి పేడ మొక్కలు ఉన్నాయి. వంగనార చామంతి తంట్లు అవి ఒక కింద పాస్తాను రండి సిద్ధంగా. మొక్కలు చూడండి ఎలా వచ్చినాయో, వారం అయింది కదా విత్తనాలు వేసి. చూడండి ఎలా వచ్చినాయి, వారం రోజులైంది కరెక్ట్గా వేసి. గోంగూర మొక్కలు చాలా బాగా వచ్చినాయి, అంటే కొంచెం ఒత్తి అయినాయి కానీ పర్వాలేదు. ఇవి పాలకూర, గుడి మీద మైకేసారు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. ఇవి పాలకూర. వంగ మొక్కలు కూడా చూడండి చాలా బాగా వచ్చినాయి వర్షం రావటం వల్ల. ఇక పూత బాగా వస్తుంది, బాగా ఎండిపోయినట్లు అయింది, అయినా సరే చాలా బాగా వచ్చింది మళ్ళీ వర్షానికి. ఒకసారి తిరిగి ఇక్కడి నుంచి తోటకూర మొక్కలు కూడా బాగా వచ్చినాయి. ఈ మధ్య మధ్యలో వంగ మొక్కలు పెట్టాను, అంటే తోటకూర తీసేస్తాం కదా, వంగ మొక్కలు బాగా కాస్తాయని. పచ్చిమిర్చి మొక్క వేసాను ఇందులోనే ఒకటి.
మొక్కలు ఇంకా వేయాలి విత్తనాలు. అంటే వర్షం వస్తుంది కదా బాగాను, విత్తనాలు అటు ఇటు చెదిరిపోయి సరిగా రావని ఆపేసాను. 2 రోజులు పోతే వర్షం తగ్గుతుంది, అప్పుడు వేస్తాను విత్తనాలు. మొక్కలు కూడా తీసుకొచ్చాము, అవి కూడా నాటుతాను. ఇవి గోరుచిక్కుడు మొక్కలు, గోరుచిక్కుడు విత్తనాలు వేసాము కదా, గోరుచిక్కుడు మొక్కలు బాగా వచ్చినాయి. దీనికి సపోర్ట్ ఇవ్వాలి, లేదంటే అటు ఇటు పడిపోతాయి ఎదిగిన తర్వాత. తోట మొక్కలంటే ఇష్టం ఉండాలి. వాన అయినా ఉండదు, ఎండ అయినా ఉండదు, ఏమైనా ఉండదు. మొక్కల మీద ఉన్న ఇంట్రెస్ట్ తీసేయాలని ఉంటుంది. వర్షం కురిసినా ఎండ కాసినా వర్షాకాలం అయితే బాగా వస్తాయి.